హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మన హిందీలో ఏమొచ్చాయో వాటిని తెలుగులో చూద్దాం. టైటిల్ చూడగానే కీవర్డ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, కీవర్డ్ని మన సిలబస్లోకి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి సబ్ టాపిక్స్ మనం చదవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎవ్రీథింగ్ నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అంతకంటే ముందు ఒక స్మాల్ అడ్వైస్ ఏంటి అంటే యూపీఎస్సీ సీరియస్ ఎగ్జామ్ పెట్టింది 2026 అండ్ మీకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ టాపిక్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి కంపల్సరీగా తెలియాల్సిందే. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026లో కూడా కొన్నిసార్లు అవే థీమ్స్ రిపీట్ అవుతాయి, కొన్నిసార్లు అదే సేమ్ క్వశ్చన్స్ కూడా వస్తాయన్నమాట. సో అందుకని ఒకసారి చూసుకోండి. అండ్ ఎస్పెషలీ ఈసారి పాలిటీలో మాత్రం క్వశ్చన్స్ కొంచెం టఫే ఉన్నాయని చెప్పచ్చు సిడిఎస్లో, ఎందుకంటే డైరెక్ట్గా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ లాగా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఆ క్వశ్చన్స్ ఏం వచ్చాయో ఒకసారి జస్ట్ హ్యావ్ ఎ లుక్. అది మీరు చూసేటప్పుడు కూడా ఏమేమి సబ్జెక్ట్స్ చూడాలి అంటే జోగ్రఫీ ఫస్ట్, దాని తర్వాత పాలిటీ, ఎకానమీ అండ్ హిస్టరీ, ఈ 4 సబ్జెక్ట్స్ చూసుకున్నా కూడా సరిపోతుంది. ఓకే, నౌ లెట్ us see ఫస్ట్ ఆర్టికల్. ఫస్ట్ ఆర్టికల్ టైటిల్ చూస్తే ఇక్కడ ఏముంది అంటే స్టేట్స్ సీట్స్ విల్ రైజ్ 50% ఆఫ్టర్ డీలిమిటేషన్ సేస్ సెంటర్. సో ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే డీలిమిటేషన్. సో దీని మీద మనం చాలాసార్లు బేసిక్స్ అన్ని చదువుకున్నాము, చాలాసార్లు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేశాం. కాబట్టి ఈరోజు నేను దాని గురించి మాట్లాడకుండా 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది మీకు ప్రిలిమ్స్లో. ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని అడిగి దాని కింద స్టేట్మెంట్స్ అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఈ బిల్ గురించి చదువుకుందాము. సో ఆల్రెడీ డీలిమిటేషన్ గురించి చాలాసార్లు చదువుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు ఈ బిల్ అనేది మనకి పాలిటీ జిఎస్ పేపర్ 2లో చాలా ఇంపార్టెంట్. అండ్ దీని మీద మీకు ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ 100కి 100% ఉందన్నమాట. అండ్ ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కాబట్టి మనం అమెండ్మెంట్ ఎలా చేస్తాము అని కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సిడిఎస్ 2026 పేపర్లో అమెండ్మెంట్ ప్రాసెస్ గురించి క్వశ్చన్ అయితే వచ్చిందంట. అమెండ్మెంట్ బిల్ మనం ఏ హౌస్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఈ బిల్ వచ్చేసి 31st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి మాట్లాడుతుంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ బిల్ గురించి చూసుకున్నట్లయితే నార్మల్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆర్డినరీ బిల్ అంటాము, సెకండ్ వచ్చేసి మనీ బిల్, థర్డ్ వచ్చేసి ఫినాన్స్ బిల్. ఈ ఫినాన్స్ బిల్లో మనకి మళ్ళీ 2 రకాలు, టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది, అండ్ ఫోర్త్ టైప్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ న్యూస్లో ఉంది కాబట్టి దీని మీద ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సిడిఎస్లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అంటే దిస్ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ అని ఇచ్చారు. దాని తర్వాత మెజారిటీ గురించి ఇచ్చారు. సో మనకి స్పెషల్ మెజారిటీతో పాటు మనకి అబ్సల్యూట్ మెజారిటీ కూడా కావాల్సి ఉంటుంది ఈ బిల్ పాస్ చేయడానికి. అండ్ ఇంకొక స్టేట్మెంట్ ఇది తప్పించారు. సో ఇలా 3 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అయితే ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి వచ్చింది. సో కాబట్టి ఈసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ బిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి వీటిని క్లియర్గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి చూసినట్లయితే ఈ బిల్ దేని గురించి ఫోకస్ చేస్తుంది అంటే మన లోక్సభలోని సీట్స్ని ఆర్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్ట్రెంత్ వచ్చేసి 543 మెంబర్స్. ఇప్పుడు దీన్ని కాస్త అరౌండ్ 850 మెంబర్స్కి పెంచాలని చెప్పి ఈ బిల్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ బిల్ నెంబర్ వచ్చేసి 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనమాట. సో ఈ బిల్ ద్వారా మనం కొన్ని ఆర్టికల్స్ ఇన్ ఆర్ కాన్స్టిట్యూషన్కి చేంజెస్ చేయాలి అనుకుంటున్నాం. ఆ యొక్క ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 81, ఆర్టికల్ 82 అండ్ ఆర్టికల్ 334A. అండ్ ఈసారి సిడిఎస్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి ఆర్టికల్స్ గురించి, దట్ టు బేస్డ్ ఆన్ డైరెక్ట్ మెమరీ కంపల్సరీ అవసరం. సో ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే ఆర్టికల్ 243 మనకు తెలుసు పంచాయత్స్ గురించి అని చెప్పి, ఆర్టికల్ 243A, ఆర్టికల్ 243B, ఆర్టికల్ 243C అండ్ D అని ఇచ్చేసి ఇందులో ఏది ఇన్కరెక్ట్ అని ఇచ్చారనమాట. సో మనం ఆర్టికల్ 243 గుర్తు పెట్టుకునేదే గగనం, అంటే పంచాయత్ సంబంధించి అండ్ మున్సిపాలిటీ సంబంధించి. అందులో కూడా మళ్ళీ సబ్ క్లాస్ అడిగారనమాట, ఇది ఒకటి అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ సింపుల్ క్వశ్చన్, మనకి ఆర్టికల్ 371 ఉంటుంది కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద.
అందులో ABCD అలా ఇచ్చేసి ఏది ఇన్కరెక్ట్ పేరు అని కూడా అడిగారు. అక్కడ ఇన్కరెక్ట్ పేరు వచ్చేసి ఇందులో D వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి ఉంటుందన్నమాట. అది సిక్కిం అని ఇవ్వడం జరిగింది అక్కడ. సో ఒక్కసారి మీరు పేపర్ చూస్తే క్లియర్ కట్గా క్లారిటీ అనేది తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను నేను కంటిన్యూస్గా ఏంటంటే ఈసారి ఆర్టికల్స్ మీద క్వశ్చన్ వస్తుందని చెప్పి నేను ముందు నుంచి చెప్తూ ఉన్నాను, ముందు నుంచి వార్న్ చేసుకుంటూ వచ్చాను. సో ఈసారి సీరియస్గా మాత్రం 2 క్వశ్చన్స్లో ఆర్టికల్స్ మీద వచ్చాయండి. ఓకే, సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ ఈసారి. ఎస్పెషలీ ఆర్టికల్ 142 న్యూస్లో ఉంది, 143 న్యూస్లో ఉంది, ఆర్టికల్ 200 న్యూస్లో ఉంది, 201 న్యూస్లో ఉంది, ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 25, ఆర్టికల్ 324, ఆర్టికల్ 124. సో ఇలా ఏమేమి ఆర్టికల్స్ అయితే న్యూస్లో ఉన్నాయో ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకోవాల్సిందే ఈసారి. దెర్ ఈస్ నో చాయిస్ అనమాట. ఎందుకంటే సీరియస్ ఆల్రెడీ హింట్ ఇచ్చింది ఏంటంటే మేము ఆర్టికల్స్ మీద క్వశ్చన్ ఇస్తాము అని చెప్పి. ఏమేమి ఆర్టికల్స్ న్యూస్లో ఉన్నాయో ఒక్కసారి మీ బుక్ని తిరిగేసి జస్ట్ రివైజ్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్. ప్రతి ఒక్క ఆర్టికల్స్ చదవక్కర్లేదు, ఓన్లీ న్యూస్లో ఉన్న ఆర్టికల్స్ చదివినా సరిపోతుంది. ఓకే, సో ఈ అమెండ్మెంట్ ద్వారా మనం ఆర్టికల్ 81, 82 అండ్ 334A చేంజెస్ తీసుకోవాలనుకుంటున్నాము. సో దీని మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు దాని గురించి డీటెయిల్స్ తీసుకున్నట్లయితే అసలు ఈ యొక్క అమెండ్మెంట్ ఎందుకు తీసుకొచ్చాం, దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఇంతవరకు మనం డెలిమిటేషన్ చేసింది 1971 సెన్సస్ యూజ్ చేసుకొని, కానీ ఇప్పుడు మనం ముందు 2026లో కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా పాపులేషన్ చేంజ్ అనేది అయ్యింది. కాబట్టి ఆ పాపులేషన్ చేంజ్కి అనుగుణంగా మనం కూడా స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభని ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ అయింది కదా, అందులో ఏం చెప్పారు అంటే 1/3 ఆఫ్ సీట్స్ అనేది ఉమెన్కి రిజర్వ్ చేస్తాము అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు కంపల్సరీ చేంజెస్ తీసుకురావాలి అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క డీలిమిటేషన్ కమిషన్ సీట్స్ రీఅడ్జస్ట్ చేసినప్పుడు లేటెస్ట్ అవైలబుల్గా ఉన్న డెమోగ్రఫిక్ డేటా ప్రకారం ఉండాలి అని చెప్పి ఈ 3 ఆర్టికల్స్కి మనం చేంజెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఈ బిల్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అసలు అంటే 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ బిల్కి సంబంధించి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే హౌస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తున్నాము. లోక్సభలో ఉన్న 543 సీట్స్ని కాస్త ఇప్పుడు మనం 850 సీట్స్కి మనం పెంచనున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఆర్టికల్ 82 గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 82 ఏం చెప్పింది అంటే మనం డీలిమిటేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఇయర్ని ఫ్రీజ్ చేశారు. 1971 సెన్సెస్ని ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసి మనం లేటెస్ట్ సెన్సెస్ దగ్గరికి మారుతున్నాము. అదే సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్టికల్ 334Aలో కొన్ని చేంజెస్ చేసేసి మనం 1/3 రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ ఇమీడియట్గా ఎఫెక్టివ్లోకి రావాలి యాజ్ పర్ 2011 సెన్సెస్ అని చెప్పి మనం ఆ ఆర్టికల్లో కూడా చేంజెస్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఇలా 3 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఈ యొక్క 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు డీలిమిటేషన్ కమిషన్ మీద క్వశ్చన్ రావచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డీలిమిటేషన్ కమిషన్. ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇది డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ప్రకారం మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే, సో ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే మనకి ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే మన యొక్క బౌండరీస్, కాన్స్టిట్యుయెన్సీ యొక్క బౌండరీస్ని రీడ్రా అనేది చేస్తారనమాట బేస్డ్ ఆన్ ద పాపులేషన్ సెన్సస్. అండ్ ఎవరెవరు మెంబర్స్ ఉంటారు, వెరీ ఇంపార్టెంట్. చైర్పర్సన్ వచ్చేసి సుప్రీం కోర్ట్ జడ్జ్ ఉంటారు. ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్ అనే వాళ్ళు సర్వింగ్ అయినా ఉండొచ్చు, లేకపోతే రిటైర్డ్ అయినా ఉండొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఉంటారు, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు. అండ్ అంతేకాకుండా అరౌండ్ 10 అసోసియేట్ మెంబర్స్ మనకి ఎంపీస్, ఎమ్మెల్యేస్ పర్ స్టేట్ కూడా అందులో ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క అసోసియేట్ మెంబర్స్కి ఓటింగ్ రైట్స్ అనేది ఉండదు. అండ్ ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన దాని అదే ఫైనల్ ఉంటుంది, దాన్ని పట్టుకొని మనం ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. సో ఇలా కొన్ని పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక ఇమేజ్ కనిపించింది. ఇది ఏంటంటే చాలా పెద్ద అగ్ని ప్రమాదం అని చెప్పచ్చు. అండ్ ఇది ఒక స్లమ్ ఏరియాలో జరిగింది. ఓకే,
సో ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నట్లయితే ఆ స్లమ్ తగలడిపోతుంది అనమాట మంటలతో. ఇది ఎక్కడ జరిగింది అంటే తేడి పూలియా అనే ఒక లొకాలిటీ. ఇది ఎక్కడుంది? లక్నోలో ఉన్న తేడి పులియా లొకాలిటీలో ఒక పెద్ద ఫైర్ అనేది స్లమ్ ఏరియాలో వచ్చిందనమాట. సో మీరు ఎలా చూడాలి ఈ టాపిక్ ని అంటే, ఇఫ్ యు ఆర్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్, మీరు ఒకవేళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆ ఏరియాలో ఉన్నట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి స్టెప్స్ ఇమీడియట్ గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అండ్ ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఏం చేస్తారు? ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మీద యూపీఎస్సీ కేస్ స్టడీస్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం కంటెక్స్ట్ చూస్తున్నట్లయితే ఒక చాలా పెద్ద ఫైర్ అనేది అరౌండ్ 5:30 PM కి ఒక డెన్స్ స్లమ్ క్లస్టర్ లో జరిగింది. ఇది లక్నోలో ఉందన్నమాట. అండ్ అందులో ఏంటంటే అరౌండ్ 200లకు పైగా ఉన్న పూరి గుడిసెలు అంటారు కదా, ఆ పూరి గుడిసెలు తగలబడడం జరిగింది. అండ్ ఆ ఏరియా మొత్తం చాలా థిక్ బ్లాక్ స్మోక్ తో కొన్ని కిలోమీటర్స్ వరకు కూడా ఇలా రెడ్ గా అండ్ బ్లాక్ గా కనిపించడం స్టార్ట్ అయింది. దీని వెనకాల మేజర్ రీజన్ ఏంటంటే ఆ పూరి గుడిసెల్లో ఉన్న ఎలక్ట్రిక్ వైర్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఈ ఫైర్ వచ్చింది అనుకోవచ్చు. అండ్ ఇలా ఫైర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఆ గుడిసెల్లో ఉన్న ఎల్పిజి సిలిండర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్స్ప్లోడ్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ అంతేకాకుండా ఇప్పుడు స్ట్రాంగ్ విండ్స్ అనేవి బ్లేజ్ అవ్వడం వల్ల కూడా ఈ ఒక హట్ మీద ఉన్న మంట కాస్త ఇంకో హట్ మీదకి ఈజీగా పాస్ అయ్యి ఆ ఏరియా ఆ స్లమ్ లో ఉన్న అన్ని హట్స్ కి కూడా ఈ మంట అనేది అంటుకోవడం జరిగింది అనమాట. సో మేజర్ రీజన్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ జరిగిందని అంటున్నారు. కొందరేమో ఆ సర్క్యూట్ లో కూడా ఉన్న ఇంట్లో ఉన్న ఎల్పిజి సిలిండర్స్ కూడా బర్స్ట్ అయ్యాయి అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ విండ్స్ కూడా ఉండడం వల్ల. అండ్ ఈ గుడిసెలు వచ్చేసి గ్రాస్ స్ట్రా తో చేశారు. అండ్ ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అవి చాలా డ్రైగా ఉండి ఈజీగా ఫైర్ ని క్యాచ్ చేయడం జరిగింది అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, మన ఇండియాలో ఇలాంటి ఫైర్ అయినప్పుడు ఎలాంటి కంట్రోలింగ్ మెజర్స్ ఉన్నాయో మీకు తెలియాలి. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ జరగకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో చూడాలి. సో ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, ఫైర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు, మనకు కాల్ చేసిన ఇమ్మీడియట్ గానే ఫైర్ టెండర్స్ ని డిస్పాచ్ చేస్తారు లోకల్ ఏరియాకి. వాళ్ళు ఏం చేస్తారు, వాటర్ జెట్స్ కొట్టడం కానీ ఫోమ్ కానీ యూజ్ చేసేసి ఆ యొక్క మంటల్ని కొంతవరకు సప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. అది ఫస్ట్ థింగ్. ఓకే, ఫైర్ ఇంజన్ కి కాల్ చేయడం అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి మనకి పోలీస్ అలాగే లోకల్ అథారిటీస్ కూడా కోఆర్డినేటెడ్ గా రెస్క్యూ అండ్ ఇవాక్యుయేషన్ ఆపరేషన్స్ కూడా వాళ్ళు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది ఉంది. సో ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం మనం ఏదైనా సరే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు, బిల్డింగ్స్ ఆర్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనం కొన్ని గైడ్ లైన్స్ అయితే ఫాలో అవ్వాలి. ఆ గైడ్ లైన్స్ లో ఏంటంటే ప్రాపర్ గా ఫైర్ రెసిస్టెంట్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం కానివ్వండి, ప్రతి చోట ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండేలాగా, అలాగే ఫైర్ అలార్మ్స్ ఉండేలాగా, అండ్ ఈవెన్ ప్రాపర్ గా వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉండేలాగా బిల్డింగ్ కోడ్ అనేది క్లియర్ గా చేయడం జరిగింది. అండ్ వీ హ్యావ్ టు ఫాలో దట్. ఇలా 3 రూల్స్ అయితే మన ఇండియాలో ఉన్నాయి టు కంట్రోల్ దిస్ ఫైర్ యాక్సిడెంట్స్ అన్నమాట. కానీ మన ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్గా మనం సేఫ్టీ ఆడిట్స్ చేస్తూ ఉండాలి. ఎస్పెషలీ స్లమ్ ఏరియాస్లో ఎక్కడైతే వలరబుల్ ఏరియాస్ ఉంటాయో అక్కడ మనం వాళ్ళకి ప్రాపర్గా ఎల్పిజి చెక్కింగ్స్ అలాగే సేఫ్టీ ఆడిట్స్ అవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాంటి ఏరియాస్లో ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్ని ప్రమోట్ చేస్తూ ఉండాలి. ఫైర్ ఈజీగా అంటుకునేవి కాకుండా తక్కువగా అసలు అంటుకోనివి అలాంటివి యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ అవేర్నెస్ డ్రైవ్స్ అనేది చేయాలి. ఎలా మనం ఎలక్ట్రిక్ థింగ్స్ యూజ్ చేయాలి, ఎలక్ట్రానిక్స్ యూజ్ చేయాలి, ఎల్పిజి స్టోరేజ్ ఎలా చేయాలి, ఎర్లీగా ఫైర్ వచ్చినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ మనం చేయాలి, చేసేవి ఏంటి, చేయకూడనివి ఏంటి, ఎవ్రీథింగ్ మనం చెప్పాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా డెడికేటెడ్ ఫైర్ హైడ్రెంట్స్ అలాగే వెరీ క్విక్ రెస్పాన్స్ యూనిట్స్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఇలా వాళ్ళ యొక్క ఇల్లుల్ని అలాగే వాళ్ళ యొక్క ప్రాపర్టీని వాళ్ళ యొక్క వస్తువులన్నీ కోల్పోయారు కాబట్టి గవర్నమెంట్ ఫర్ షూర్ వాళ్ళకి కొంత కంపెన్సేషన్ అలాగే టెంపరీగా ఉండడానికి చోటు, టెంపరీ షెల్టర్స్, రీలొకేషన్ అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రాపర్గా ఎన్బిసి కంప్లైన్సెస్ అలాగే గవర్నమెంట్ కొంత ఫండ్స్ అనేది ఇచ్చినట్లయితే వాళ్ళకి కొంత హెల్ప్ అనేది అవుతుంది అనమాట.
ఓకే, సో ఇలా కొన్ని మెజర్స్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది టు ప్రివెంట్ దిస్ ఇన్ ఫ్యూచర్. ఓకే, దీని మీద మీకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్ రాదు, కాకపోతే ఏంటంటే మెయిన్స్ లో అండ్ కేస్ స్టడీలో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టైటిల్ ఏం చెప్తుంది అంటే ఛత్తీస్గఢ్ సెట్స్ అప్ ప్యానెల్ ఫర్ ప్రిపేరింగ్ యూసీసీ డ్రాఫ్ట్. సో కీవర్డ్ వచ్చేసి యూసీసీ. యూసీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. సో ఈ సంవత్సరం యూనిఫామ్ సివిల్ కోడ్ చాలా ఎక్కువగా న్యూస్లో ఉంది కాబట్టి మీకు దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యూసీసీ అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. అలాగే యూసీసీ వచ్చేసి మనకి ఆర్టికల్ 44లో ఉంటుంది కాబట్టి ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు సీ దట్. అండ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కాబట్టి ప్రతి సంవత్సరం మనకు ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి అండ్ ఎఫ్డిలో క్వశ్చన్ లేకుండా అయితే ఫర్ షూర్ మన ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్ రెండు కలిపి ఇంటర్మిక్స్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో యూ హ్యావ్ టు సీ ఆల్ డైమెన్షన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ చూస్తున్నట్లయితే ఛత్తీస్గఢ్ క్యాబినెట్ అనేది అప్రూవ్ చేసింది ఒక హై లెవెల్ కమిటీని పెట్టడానికి. ఈ హై లెవెల్ కమిటీ ఏం చేస్తుంది అంటే యూసీసీ యొక్క డ్రాఫ్ట్ ని ప్రిపేర్ చేస్తుంది ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూసీసీ ఇన్ స్టేట్. సో రీసెంట్గా మనకు తెలుసు ఛత్తీస్గఢ్ అలాగే అస్సాం గుజరాత్ అలా డిఫరెంట్ స్టేట్స్ కూడా ఇలా యూసీసీని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాయి. ఆ లైన్లోనే ఇప్పుడు ఛత్తీస్గఢ్ కూడా ఉందన్నమాట. సో కాబట్టి యూసీసీ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. యూసీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, సివిల్ విషయాలలో ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ కానీ డివోర్స్ కానీ ప్రాపర్టీ సక్సెషన్ కానీ అడాప్షన్ కానీ ఇన్హెరిటెన్స్ ఈ విషయాలలో ఏ రిలీజియన్ అయినా పర్లేదు ఒకటే సివిల్ లా అనేది ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఐడియానే యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది. అది ఆర్టికల్ 44లో భాగం అనమాట. ఈ ఆర్టికల్ 44 వచ్చేసి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే డిపిఎస్పిలో వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రెసెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే మన ఇండియాలో డిఫరెంట్ రిలీజియన్స్కి డిఫరెంట్ సివిల్ లాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇస్లాం ఉన్నారు, అలా డిఫరెంట్ రిలీజియన్స్కి డిఫరెంట్ సివిల్ లాస్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ హిందూ గురించి చూసినట్లయితే హిందూకి హిందూ పర్సనల్ లాస్ అనేవి ఉన్నాయి. ఇందులో మనకి 4 యాక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1955, హిందూ సక్సెషన్ యాక్ట్ ఆఫ్ 1956, అలాగే హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ఆఫ్ 1956 అండ్ నెక్స్ట్ హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఆఫ్ 1956. ఇలా 4 యాక్ట్లు మన హిందూ కోడ్ కింద ఉన్నాయి. దే విల్ డైరెక్ట్ అస్ రిగార్డింగ్ మ్యారేజ్ కానివ్వండి, డివోర్స్ కానివ్వండి, అడాప్షన్ కానివ్వండి, సక్సెషన్ కానివ్వండి, మెయింటెనెన్స్ డివోర్స్ తర్వాత మెయింటెనెన్స్ అన్నిటిని కూడా ఇవి గైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అసలు హిందూస్ అంటే ఎవరు? రీసెంట్గా మనం రిజర్వేషన్ రిలేటెడ్ ఆర్టికల్స్ చూసాము కదా. సో రిజర్వేషన్ రిలేటెడ్ ఆర్టికల్స్ చూసాము. హూ విల్ కమ్ అండర్ షెడ్యూల్ కాస్ట్ అని చూసాము. ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా చూసాం కదా. హిందూస్ అంటే ఎవరు వస్తారు? నార్మల్గా మనకి సిక్స్, బుద్ధిస్ట్ అలాగే జైన్స్ వీళ్ళు కూడా వస్తారు అని చెప్పారు. ఇది వీళ్ళు కాకుండా వేరే వాళ్ళకి షెడ్యూల్ కాస్ట్ కేటగిరీ ఇవ్వకూడదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది కదా. సో అందుకని ఈసారి షెడ్యూల్ కాస్ట్ అండ్ సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ రిజర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈసారి. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే మనకి ముస్లిం పర్సనల్ లా ఉంటుంది. ఇస్లాంకి సంబంధించి ముస్లిం పర్సనల్ లా ఉంటుంది. ఇది ఏంటి అంటే హిందూ పర్సనల్ కోడ్ లాగా దీన్ని కోడిఫై అయితే చేయలేదు, కానీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క రిలీజియస్ టెక్స్ట్ అనమాట. ఖురాన్ బేస్డ్గా వాళ్ళు ఇస్లాం ఆర్ ముస్లిం పర్సనల్ లాని వాళ్ళు ఫాలో అవుతారనమాట. సో ఇక్కడ మనకి 2 యాక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ముస్లిం పర్సనల్ లా, దీన్నే షరియత్ యాక్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి రిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1939. ఈ 2 యాక్ట్ల ద్వారా ఇస్లాంలో మ్యారేజెస్, డివోర్సెస్, అడాప్షన్ అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్టియన్స్ సంబంధించి క్రిస్టియన్స్ పర్సనల్ లా అనేది ఉంటుంది. దీని ప్రకారం క్రిస్టియన్లో మ్యారేజెస్ కానీ డివోర్సెస్ కానీ గవర్న్ చేస్తాయి అన్నమాట. అండ్ దీనికి సంబంధించిన యాక్ట్ ఏంటంటే ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1872 ఉంది. అండ్ దాని తర్వాత సెక్యులర్ లా కూడా మన కంట్రీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ రిలీజియస్ ఆర్ ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు
మనం తీసుకునేది ఏంటంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1954 తీసుకుంటాం అనమాట. ఓకే, సో అదొకటి ఉంది. అండ్ అంతేకాకుండా మనకి కొన్ని ఏరియాస్కి ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ ఎక్సెప్షన్స్ మీద యూపీఎస్సి ఎక్కువగా ఫోకస్ చేస్తుంది, వాటి మీద క్వశ్చన్స్ అనేవి ఇస్తుంది. ఎక్సెప్షన్స్ చూసినట్లయితే మన పర్సనల్ లాకి సంబంధించిన ఎక్సెప్షన్స్ ఏ ఆర్టికల్లో ఉన్నాయి అంటే ఆర్టికల్ 371 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి. అండ్ ఈ ఆర్టికల్ 371 మీదనే సిడిఎస్లో క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే సడన్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఫ్యామిలీ లాకి సంబంధించి అని చెప్పాయి. ఏ స్టేట్స్ కంటే అస్సాం, నాగాలాండ్, మిజోరాం ఎక్సెట్రా టు ప్రొటెక్ట్ ద డిస్టింక్ట్ రీజనల్ ఐడెంటిటీస్. మనకు తెలుసు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ట్రైబల్ పీపుల్ ఉంటారు అండ్ ట్రైబ్స్కి సంబంధించి వాళ్ళ యొక్క డిస్టింక్ట్ కల్చర్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పర్సనల్ లాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండకూడదు, వాళ్ళ కల్చర్ మీద ఇంపాక్ట్ ఉండకూడదు అని చెప్పి ఆర్టికల్ 371 కొన్ని ఎక్సెప్షన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి. అండ్ రీసెంట్గా మనకు తెలుసు చాలా స్టేట్స్ లైక్ అస్సాం, గుజరాత్ ఈ లైన్లో వస్తున్నాయి. ఇవే కాకుండా మన ఇండియాలో కంప్లీట్గా యూసీసీ ఇంప్లిమెంట్ చేసే స్టేట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి గోవా అండ్ ఉత్తరాఖండ్ అనమాట. ఓకే, ఈ పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తున్నట్లయితే డ్రై డేస్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈ రోజుకి. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకున్నాము ఐఎండి ఒక ఫోర్కాస్ట్ చేసింది. ఐఎండి ఏంటి? ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్. ఏమని ఫోర్కాస్ట్ చేసింది? మనకి ఈసారి ఎల్ నీనో ఉంటుంది. గత 11 yearsతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం మనకి తక్కువ బిలో నార్మల్ రెయిన్ఫాల్ వస్తుంది అని చెప్పి ఐఎండి అనేది ఫోర్కాస్ట్ చేసింది కదా. ఓకే, ఫోర్కాస్ట్ చేస్తే మనం ఊరుకుంటామా? దానికి తగ్గ మెజర్స్ తీసుకోవాలి కదా. సో అందుకని ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇండియాకి రెయిన్ఫాల్ డెఫిసిట్ ఉంది అని చెప్పి ఐఎండి చెప్పింది కదా. సో అందుకని మనం ఈ సమ్మర్లో అండ్ ఈ సంవత్సరంలో ప్రాపర్గా ప్రిపరేషన్స్ చేసుకున్నట్లయితే ఇంపాక్ట్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఎలాంటి ప్రిపరేషన్స్ చేస్తే మనం ఈ సిచ్యువేషన్ నుంచి గట్టెక్కచ్చు అని చెప్పి మీరు ఆలోచించాల్సి ఉంటుంది. వాటి మీద ఫోకస్ చేయండి, దాని మీదే మీకు మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు. సో ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే దిస్ ఇయర్ ఐఎండి ఫోర్కాస్టెడ్ ఎల్ నినో ఫర్ ఇండియా. It will have impact on Indian rainfall or Indian monsoon. In this context, which measures we can take to come out of this situation? అలా మీకు మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, మనందరికీ తెలుసు ఈసారి సౌత్ వెస్ట్ మాన్సూన్ యొక్క ప్రొడక్షన్స్ చేసినప్పుడు ఐఎండి ఏం చెప్పిందంటే ఎల్ నినో ఉంటుంది, 11 years కంటే తక్కువ రెయిన్ఫాల్. అంటే మనకి 92% ఆఫ్ లాంగ్ పీరియడ్ యావరేజ్ కంటే కూడా మనకి తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది అని చెప్పి ఈ యొక్క ఫోర్కాస్ట్ అయితే చెప్పింది. ఓకే, సో మనం ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయాలి. ఈ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఏం చేస్తాము అంటే మన దగ్గర ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో ఆ రిజర్వాయర్లో ప్రాపర్గా వాటర్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి ఫస్టే. అండ్ నెక్స్ట్ మనకి రిజర్వాయర్లలో, డ్యామ్లలో అండ్ లేక్స్, పాండ్లలో ఉండే ప్రాబ్లం ఏంటంటే కింద సిల్ట్ అనేది డిపాజిట్ అవుతుంది. అంటే సెడిమెంట్స్ డిపాజిట్ అయ్యి దాని యొక్క క్యారింగ్ కెపాసిటీ తగ్గుతుంది. సో మనం ఈ టైంలో ఏం చేయాలి? వర్షాలు నార్మల్గా మనకి జూన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా. సో జూన్ మంత్ వరకు మనం డ్రెడ్జింగ్ ప్రాసెస్ అనేది చేయాలి, అంటే డీసిల్టేషన్ అనేది చేయాలి, అంటే కొంచెం లోతుకి తవ్వడం. దానివల్ల ఏంటంటే మనం వచ్చిన వాటర్ని కూడా కొంత వాటర్ని కూడా మనం ప్రాపర్గా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ చెప్పారనమాట. అండ్ అంతేకాకుండా మనం వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్ వాటర్కి అలాగే ఇరిగేషన్కి మనం ప్రయారిటీ అనేది ఇవ్వాలి అని చెప్పారు. అంతేకాకుండా వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ప్రాపర్గా చెక్ డ్యామ్స్, పర్కులేషన్ ట్యాంక్స్ అంటే ఇంకుడు గుంతలు అవన్నీ ఉండేలా కూడా మనం ప్రాపర్గా చూసుకోవాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ మీద కొంచెం రెగ్యులేషన్స్ అనేది పెట్టేసి మనం మైక్రో ఇరిగేషన్ మెథడ్స్ మీద ఫోకస్ చేయాలి. సో మైక్రో ఇరిగేషన్ మెథడ్స్ అంటే వెరీ సింపుల్ అండి. మనం స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ అంటాము. సో నార్మల్గా మోటార్ ఆన్ చేసి వాటర్ పోనీలే కరెంట్ ఫ్రీగా వస్తుందని చెప్పి వదిలేయకుండా మనం వాటర్ని ఒక ఏరియాల దగ్గర స్టోర్ చేసుకొని అక్కడ నుంచి మనం స్ప్రింక్లర్ల ద్వారా ఆర్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం కరెక్ట్గా వేర్లకి వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో అలాంటి మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ వల్ల మనం వాటర్ని కొంతవరకు సేవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాపర్గా ప్లాన్స్ అనేవి చేయాలి. ఎస్పెషలీ ఏ ఏరియాస్లో మనకి వాటర్ స్కార్సిటీ ఉండొచ్చు, వలనబుల్ ఏరియాస్ ఏంటి, ఆ ఏరియాస్కి వాటర్ ట్యాంకర్స్ని పంపించేసి వాటర్ అవైలబిలిటీ ఉండేలాగా చూసుకోవాలి, ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్. అండ్ నెక్స్ట్ మంత్ అయితే మీరు కూడా నెక్స్ట్ 15-20 daysలో మీరు మంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎస్పెషలీ
అశోక్ నగర్లో వాటర్ అవైలబిలిటీ ఇస్ వెరీ లెస్ అనమాట. సో మీ హాస్టల్స్లో ట్యాంకర్స్లో వాటర్ అనేది నింపుతారు ఒక 10-15 డేస్ అయితే. అప్పుడు యూ విల్ నో దట్ ఇంత స్కార్సిటీ ఉందా అని అర్థమవుతుంది అనమాట. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో వాటర్ స్కార్సిటీ అయితే ఉంది కాబట్టి ఆ ఏరియాస్లో మనకి వాటర్ ట్యాంకర్స్ ద్వారా వాటర్ ప్రొవైడ్ చేసే విధంగా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ స్టెప్స్ అనమాట. అండ్ అంతేకాకుండా అగ్రికల్చర్ అండ్ క్రాప్ మేనేజ్మెంట్లో ఎలాంటి ప్రిపరేషన్ అవసరం అంటే ప్రాపర్గా ఫార్మర్స్కి టైమ్లీ అడ్వైజరీస్, అంటే కరెక్ట్గా వాళ్ళకి ఏం చేయాలి, లైక్ ఎలాంటి క్రాప్స్ అనేది పండించాల్సి ఉంటుంది, వర్షాలు ఎప్పుడు వస్తున్నాయి, వర్షాలు ఎప్పుడు లేవు అని చెప్పి ప్రాపర్గా ఇవ్వాలి. అంతేకాకుండా డ్రాట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ల గురించి వాళ్ళకి అవేర్నెస్ అనేది ఇవ్వాలి. షార్ట్ డ్యూరేషన్ క్రాప్ వెరైటీస్ని మనం ప్రమోట్ చేయాలి. అలాగే క్వాలిటీ సీడ్స్, ఫర్టిలైజర్స్ ఏవైతే ఇన్పుట్స్ అయితే కావాలో అవన్నీ గవర్నమెంట్ రెడీగా పెట్టుకొని ఉండాలి అని చెప్తుంది. అండ్ అంతేకాకుండా వాటర్ ఎక్కువ యూజ్ అయ్యే క్రాప్స్ కంటే కూడా లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ వైపు వెళ్ళాలి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ప్రాపర్గా మాయిశ్చర్ కన్జర్వేషన్ టెక్నిక్స్, ఇరిగేషన్ అనేది కూడా మనం చెయ్యాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ అండ్ బఫర్ స్టాక్స్ని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ బఫర్ స్టాక్స్ ఆఫ్ వీట్ కానీ, రైస్ కానివ్వండి, అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా పెట్టుకోవాలి. అండ్ ఈవెన్ పీపుల్కి సరిగ్గా మనం వర్షాలు లేకపోవడం వల్ల వాళ్ళు అగ్రికల్చర్ కూడా చేయలేరు, ప్రొడక్టివిటీ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీని ఎన్షూర్ చేయడానికి మనం పీడిఎస్ మెథడ్ ద్వారా ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళకి మనం ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పారు. దాని ద్వారా మనం న్యూట్రిషన్ సపోర్ట్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తాము డ్రాట్ ప్రోన్ రీజన్స్లో, అది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా ఎవరికైతే అవసరమో వాళ్ళందరికీ చేరేలాగా చూడాలి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా లైఫ్ స్టాక్ అండ్ ఫాడర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మనం అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు అగ్రికల్చర్లో వచ్చిన వేస్ట్ని వేస్ట్ చేయకుండా మనం యానిమల్స్కి ఫాడర్ లాగా, ఫీడ్ లాగా వేస్తూ ఉంటాం కదా. సో ఏంటంటే యానిమల్స్కి కూడా ప్రాపర్గా వాటర్ అవైలబిలిటీ, ఎండ తగలకుండా లైక్ ప్రాపర్గా స్టోరేజ్ సిస్టమ్స్ కానివ్వండి, అలాంటివి లైక్ డ్రాట్ టాలరెంట్ ఫాడర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, సప్లై చైన్స్, వెటరీ సపోర్ట్, ఎవ్రీథింగ్ ఉండేలా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాపర్గా కెపాసిటీ బిల్డింగ్ అండ్ కమ్యూనిటీ ప్రిపేర్నెస్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో క్లియర్గా చెప్పారు. సో ఓన్లీ మీరు ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ లోక్సభ. సో ఈరోజు ఆర్టికల్స్ మొత్తం పేపర్ అంతా డీలిమిటేషన్, ఇంక్రీజింగ్ ఆఫ్ సైజ్ ఆఫ్ లోక్సభ. సో ఇండియా బ్లాక్ ఏమో మాకు ఇవి డీలిమిటేషన్ వద్దు, మనం బైకౌట్ చేద్దాం, అలాంటి ఆర్టికల్సే మొత్తం ఉన్నాయన్నమాట. సో అవన్నీ తీసుకొని ఒక లిస్ట్ అయితే నేను చేశాను. ఆల్రెడీ మనం ఇంతకుముందు నుంచే ఇవన్నీ చదువుకోవడం జరిగింది. మనం 106 బిల్ గురించి 106 అమెండ్మెంట్ గురించి చదువుకున్నాము, ఉమెన్ రిజర్వేషన్ గురించి చదువుకున్నాం, డీలిమిటేషన్ గురించి చదువుకున్నాం, కమిషన్ గురించి చదువుకున్నాం, ఎవ్రీథింగ్ వి రెడ్. అండ్ ఈరోజు క్లాస్లో కూడా మనం 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ గురించి కూడా చదువుకున్నాం కదా. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఒక 131st అమెండ్మెంట్ బిల్లో మన లోక్సభ స్ట్రెంత్ని కాస్త పెంచాలి అనుకుంటారు 543 నుంచి 850 వరకు. సో దానివల్ల మనకున్న ఇంప్లికేషన్స్ ఏంటి? సో ఇంప్లికేషన్స్ ఎప్పుడు చూసినా కూడా మీరు పాజిటివ్ చూడాల్సి ఉంటుంది, అలాగే నెగిటివ్ చూడాల్సి ఉంటుంది. ఓన్లీ షుడ్ నాట్ సీ ఇన్ ఏ వన్ వే అనమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకి ఏం చెప్తుంది, ఇప్పుడున్న సీట్స్ 543 సీట్స్ని కాస్త 850 సీట్స్ వరకు పెంచాలనుకుంటుంది. ఇట్ విల్ బి రైట్ 50 నుంచి 57% వరకు ఎక్స్పాన్షన్ ఆఫ్ సీట్స్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ మూవ్ ఎందుకు చేస్తున్నారు అంటే 33% ఆఫ్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడానికి. అది ఏంటిలో వచ్చింది, 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో వచ్చింది. దాని పేరేంటి, నారీ శక్తి వందన్ అధినియం కదా. దాని మీద 2023లో ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా వచ్చింది. సేమ్ లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పి ఒకసారి ఆ క్వశ్చన్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఈ రిజర్వేషన్ని 2029 ఎలక్షన్స్కి కంపల్సరీ చెయ్యాలని చెప్పి వాళ్ళు గట్టిగా ప్రిపేర్ అయ్యి 2011 సెన్సస్ని తీసుకొని వాళ్ళు అయితే ఈ ప్రొవిజన్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం పాజిటివ్ ఇంప్లికేషన్స్ చూసినట్లయితే పాజిటివ్ థింగ్స్ ఏంటి అంటే కంపల్సరీ ఉమెన్కి రిజర్వేషన్ రావడం వల్ల బెటర్ రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది. అండ్ దిస్ విల్ బి ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెమోక్రటిక్ ఇంక్లూజివిటీ కూడా మనం చూడొచ్చు. ఓవరాల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ అనేది మన హౌస్లో పెరగడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే నో ఇమ్మీడియట్ లాస్ ఫర్ ఎనీ స్టేట్స్. సో వాళ్ళు ఏమంటున్నారు, సదరన్ స్టేట్స్ కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్ కానీ, స్మాలర్ స్టేట్ కానీ
వాళ్ళు ఎలాంటి సీట్స్ అయితే లూజ్ అవ్వరు, ఉన్నన్ని సీట్స్ అయితే ఫర్ షూర్ ఉంటాయి. ఇన్ కేస్ అయినా పెంచాలి అంటే పెంచుతామే తప్ప ఉన్న సీట్స్ అయితే తగ్గించేది లేదు అని చెప్పి వాళ్ళు క్లియర్గా స్పష్టం చేశారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఎక్కువ సీట్స్ అనేవి ఉన్నాయంటే మన పాపులేషన్ బాగా రిప్రజెంట్ చేస్తున్నట్టు. దానివల్ల పీపుల్ యొక్క ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఇప్పుడు ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మనకి నెగిటివ్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే నార్త్కి అండ్ సౌత్కి మధ్యలో ఉన్న డివైడ్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా ప్రాపర్గా మనకి ఫెడరల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్లో కూడా కొంత ఇంపాక్ట్ అనేది మనం చూడొచ్చు అని చెప్తున్నారు. సో దేర్ విల్ బి అ ప్రాబ్లమ్ ఆఫ్ ఫెడరలిజం. అండ్ అంతేకాకుండా లైక్ గవర్నెన్స్ అండ్ ఫంక్షనాలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో హౌస్ పెరిగింది, స్ట్రెంత్ పెరిగింది అన్నప్పుడు అందులో ఉన్న లాజిస్టిక్ ఛాలెంజెస్ కానివ్వండి అండ్ ఈవెన్ డిబేట్స్ కానివ్వండి, హయ్యర్ కాస్ట్ కూడా అవుతుంది. అండ్ ఎస్పెషల్ టీ కాస్ట్లు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా ఎక్స్పెండిచర్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకు ఎక్స్పెండిచర్ పెరిగే ఛాన్స్ ఉంది అంటే ఎంపీస్కి ఒక స్కీమ్ ఉంటుంది, ఎంపీ ల్యాడ్స్ అనే స్కీమ్. ఆ ఎంపీ ల్యాడ్ స్కీమ్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క ఎంపీకి 5 crores of rupees 5 yearsకి గాను ఇస్తుంది అనమాట. ఆ 5 crores of rupees లోకల్ డెవలప్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఇంక్రీజ్ అవుతా ఉంటే గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఎంపీ ల్యాడ్ స్కీమ్లో ఇవ్వాల్సిన ఫండ్స్ కూడా పెరుగుతుంది అనమాట. సో అలా కొన్ని నెగటివ్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. సో ఫస్ట్ వచ్చేసి యూసీసీ గురించి అనమాట. చూడండి ఒకసారి క్వశ్చన్ ఏంటంటే విత్ రెఫరెన్స్ టు యూనిఫామ్ సివిల్ కోడ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఎయిమ్స్ టు రీప్లేస్ రిలీజియన్ స్పెసిఫిక్ పర్సనల్ లాస్ విత్ ఎ కామన్ సెట్ ఆఫ్ లాస్ గవర్నింగ్ మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్ అండ్ అడాప్షన్ ఫర్ ఆల్ సిటిజన్స్. సెకండ్ వచ్చేసి ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూసీసీ is listed under fundamental duties in the constitution. And next what is the Supreme Court has in several judgment Shah Banu case urged the government to implement UCC for national integration, gender justice. ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డీలిమిటేషన్ కమిషన్ గురించి. డీలిమిటేషన్ కమిషన్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ డీలిమిటేషన్ యాక్ట్. నెక్స్ట్ వచ్చేసి ద ఆర్డర్స్ ఆఫ్ డీలిమిటేషన్ have the force of law and cannot be challenged in any court of law. Third వచ్చేసి delimitation exercise has been carried out 4 times since independence, with the last one based on 2001 census. And which of the following statements is given above is or are correct? So ఇలా మీకు క్వశ్చన్స్ అయితే రావచ్చు. సో ట్రై టు గివ్ ఆన్సర్స్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండి. దాట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మీరు కనుక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే యూ కెన్ జాయిన్ అవర్ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్. ఈ కోర్స్ వచ్చేసి April 20th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ట్రై టు జాయిన్ బిఫోర్ దిస్ April 20. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ us on this number 8074765513, or else you can directly visit our academy. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది, ఎగ్జాక్ట్లీ అబౌవ్ వికాస్ బుక్ సెంటర్, 2nd and 3rd floor. And I will be available in the office from morning to evening. You can come and you can contact me. And I wish you all the best. Thank you so much, guys.